తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల వివిహెచ్ఎస్ మేనేజ్మెంట్ కమిటీ గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ ఓ వార్తాపత్రికలో వరుస కథనాలతో పాటు కొందరు తమపై వ్యక్తిగత ప్రతిష్ట దిగజారేలా ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో జైపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు 5 లక్షల ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎంపీ నిధులు మంజూరయ్యాయని, ప్రహరీ గోడ పూర్తయిందని తెలిపారు. పాఠశాల అదనపు గదుల కోసం ఎమ్మెల్సీ సిడిపి నిధుల నుండి 5 లక్షలు, ఎమ్మెల్యే సిడిపి నిధుల నుండి 10 లక్షలు మంజూరు చేశారని, దీంతో పాఠశాల అదనపు గదుల నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు. అదేవిధంగా పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో GOCL ద్వారా పాఠశాల గదుల పైకప్పు నిర్మాణం, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, గ్రంథాలయ పుస్తకాలు, మూత్రశాలల నిర్మాణం మొత్తం 27 లక్షలు వారి కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. ప్లే స్కూల్ నిర్మాణం కోసం RBOL యాజమాన్యం 1,50,000, పూర్వ విద్యార్థులు 1,40,000 ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు. అదేవిధంగా DMFT ద్వారా ఎలాంటి నిధులు తమకు మంజూరు కాలేదని తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం ₹1,00,00,000 మంజూరు అనేది అబద్ధమని వివరించారు. తమను అవమానపరుస్తున్న వారిపై చట్టపరమైన చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో యాజమాన్య కమిటీ అధ్యక్షులు పసారం బసవరాజ్, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ భూప్, సంయుక్త కార్యదర్శి అజయ్ శంకర్ గుప్తా, సభ్యులు శెట్టి భాస్కర్, ఆర్ బసవరాజ్, శెట్టి రమేష్, విజయ్ కుమార్, రవిశంకర్ పాటిల్, రాజశేఖర్, గుబ్బా వీరేశం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల చొరవ వలన GOCL కార్పొరేషన్ అనే కంపెనీ పాఠశాల యొక్క పైకప్పుల రిపేర్కు, కంప్యూటర్ ల్యాబ్కు, సైన్స్ ల్యాబ్కు, గ్రంథాలయం మరియు పుస్తకముల కొరకు, మూత్రశాలల నిర్మాణం కొరకు మొత్తం 27 లక్షలు కాంట్రాక్టర్ ద్వారా వాళ్ళే డైరెక్ట్గా నిర్మాణం చేయించారు. ప్లే స్కూల్ నిర్మాణం కొరకు మన RBL ఫ్యాక్టరీ ద్వారా 1,50,000 మరియు పూర్వ విద్యార్థుల ద్వారా 1,40,000 మొత్తం 2,90,000 వరకు సహాయంతో ప్లే స్కూలు ఆరంభించబడుతుంది. DMFT ద్వారా ఇలాంటి నిధులు మాకు మంజూరు కాలేదు. ఏవైతే మిగతా ఆరోపణలు పాఠశాల అభివృద్ధి గురించి ₹1,00,00,000 రాశారో, స్కిల్ డెవలప్మెంట్ గురించి, లైబ్రరీ గురించి, జిమ్ గురించి, ఇలాంటి ఎట్టి పనులు మా పాఠశాల ప్రాంగణంలో జరగలేదు. ఇది నిరాధారమైన ఆరోపణ. దీన్ని ఖండిస్తున్నాము. యాజమాన్య కమిటీ ఏకగ్రీవ తీర్మానంతో పాఠశాల యొక్క ప్రతిష్ట మరియు కమిటీ మెంబర్ల అవమానపరుస్తూ గత వారం రోజుల కింద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న పత్రిక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. పాఠశాలపై గత కొద్ది రోజులుగా ఒక పత్రిక వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దాని ద్వారా మా కమిటీ మెంబర్స్ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. అందుకు గాను మేము ఈ ప్రెస్ మీటు పిలిచి పత్రికా ప్రకటన చేస్తున్నాము. మాకు ఇంతవరకు పాఠశాల అభివృద్ధి కొరకు ఎంపీ ఫండ్ జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లక్షలు ఇస్తే దాన్ని కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు వాడుకున్నాము. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఎమ్మెల్యే ఫండ్, ఎమ్మెల్సీ ఫండ్ నుంచి CDP కింద 5+10 15 lakhs వచ్చినాయి. దాని పనులు నిర్మాణం జరుగుతుంది. ఇది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన సపోర్ట్. తర్వాత పూర్వ విద్యార్థుల సహకారంతో వాళ్ళ గల్ఫ్ ఆయిల్ కంపెనీ నుంచి 27 లక్షల వరకు మనకు అభివృద్ధి కొరకు చేశారు. కంపెనీ వాళ్ళు చేశారు 27 లక్షలు. అందులో మన పాఠశాల యొక్క రేకులు, కప్పులు మార్చిండ్రు, కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చారు, సైన్స్ ల్యాబ్ ఇచ్చారు, లైబ్రరీ ఇచ్చారు, టాయిలెట్స్ రినోవేషన్ చేయించారు. ఇవి గల్ఫ్ ఆయిల్ కంపెనీ నుంచి వచ్చాయి. రీసెంట్గా మనకు RBL ఫ్యాక్టరీ నుంచి 1.5 lakhs ప్లే స్కూల్ యొక్క అభివృద్ధి కొరకు ఇచ్చారు. తర్వాత అందులో 1.54 lakhs వరకు పూర్వ విద్యార్థులు చేసి మొత్తం 2.9 lakhsతో ప్లే స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరము. ఈ ప్లే స్కూల్ అనేది మాకు ఉన్న పర్మిషన్ ఏదైతే ఉన్నదో PP2 7th class ఇంగ్లీష్ మీడియం కిందనే ఇది ఒక భాగం. తర్వాత తెలుగు మీడియం మాకు మొదటి నుంచి ఉన్నది 10వ తరగతి వరకు పర్మిషన్. ఈ గవర్నర్లు ఏవైతే చేశారో జిమ్ అని, వ్యాయామశాల అని, లేదా లైబ్రరీ అని, ఈ విధంగా ఏదైతే ₹1,00,00,000 వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే రాశారు ఆ పత్రికలు, అవన్నీ తప్పులు. మా పాఠశాలలో అటువంటి డబ్బులు ఎటువంటివి రాలేదు. ఇంతవరకు మేము అప్లై కూడా చేయలేదు, రాలేదు కూడా మనకు. ఇవన్నీ ఆరోపణ చేసినందుకు మేము ఆ పత్రికపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం చేసుకున్నాము. కమిటీ మెంబర్ అందరూ దీన్ని తీర్మానించుకున్నారు.
తెలుగు మీడియం కొరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పర్మిషన్ ఏదైతే ఎయిడెడ్ పాఠశాల కింద ఉన్నదో అందులో మేము 6, 7, 8, 9, 10 నడుస్తున్నాయి ఇప్పుడు. తర్వాత ఇంగ్లీష్ మీడియము పాఠశాలలోనే ఒక రైట్ వింగ్లో స్టార్ట్ చేశారు. దీనికి ప్రైమరీ నుండి 7th క్లాస్ వరకు మనకు పర్మిషన్ దొరికింది లాస్ట్ ఇయర్. దాన్ని రెన్యువల్గా నెక్స్ట్ ఇయర్ అవుతుంది, ఇది కంటిన్యూస్గా అయిపోతుంది. కాబట్టి ఆ ప్లే స్కూల్ అనేది ప్రైమరీ కిందనే వస్తుంది. కాబట్టి ఇది మూడు పాఠశాలలు నడవడం తప్పు. ఇందులో ఇంగ్లీష్ మీడియం ఒక సెక్షను, తెలుగు మీడియం ఒక సెక్షన్ నడుస్తున్నాయి. CT Cable